మీ పేరండి? గంగిరెడ్డి అన్న. ఏం చేస్తారండి? డెలివరీ లిమిటెడ్ లో మేనేజర్ గా చేస్తున్నాం. ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ తరఫున వర్క్ చేస్తూ ఉంటాను. సేవా కార్యక్రమాలు దేవాలయాల పైన ఏమైనా జరుగుతుంటే వాటికి పోరాటంగా చేస్తూ ఉంటాను. ఎట్లా ఉంది వేంపల్లిలో? ఏంటి పరిస్థితి? బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి? ఇంతకుముందు బీజేపీ అనేది రాష్ట్ర లెవెల్లో లేకుండా ఉంది. ఈ మధ్య కాలంలో బీజేపీ అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచిగా ఫామ్లోకి వచ్చింది. వేంపల్లో నాయకులు కూడా మంచి పేరును తీసుకొస్తున్నారు. సేవా కార్యక్రమాలు కానీ పోరాటాలు కానీ మంచి పటిమ సాధిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జగన్ ప్రభావం ఎట్లా ఉంది? ఏమైనా ఉందా? జగన్ ప్రభావం అనే లోకల్ కాబట్టి అతని ప్రభావం ఎక్కువే ఉంటుంది. కానీ బీజేపీ కూడా చాలా వరకు ముందస్తు కొనసాగుతూ ఉంది. అంటే బీజేపీ ఇక్కడ ఫామ్ లో ఉంది. బీజేపీ కూడా ఉంది, కొద్ది వరకు ఉన్నది. నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే సమయానికి మంచి పటిమ సాధిస్తారు, విజయాన్ని కూడా సాధిస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక కొత్త చర్చ ఏంటంటే అందరూ అనుకుంటున్నారు ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏపీలో సింగిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపిస్తుంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపిస్తుంది. సో అందరూ అదే అనుకుంటున్నట్టు సమాచారము. సో ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా? తెలుసండి. వేంపల్లో రైతు బిడ్డ నుంచి మండల లెవెల్కి, మండల లెవెల్ నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడుగా ఈ మధ్య కాలంలో పేరు వినిపించింది. సో అతను వచ్చేసి పసుపు పాదయాత్ర చేశాడు. అందులో రైతులకు ఇరిగేషన్ మీద కూడా మంచి అనుభవం కలిగించి మంచి వ్యక్తిగా పేరు పొందాడండి ఈ మధ్య కాలంలో. ఇప్పుడు సాధారణంగా ఆయన ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి? సేవా కార్యక్రమాలు అంటే మనకు హిందువుల తరపున కానీ ముస్లిం కానీ అన్యమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మండల లెవెల్లో కానీ జాతీయ నాయకులు కానీ మన మండలం నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా, గ్రామ స్థాయి నుంచి వెళ్ళినా కూడా మంచి పేరున్న నాయకుడు. ఏదైనా ఆర్థిక సాయం కావాలన్నా చేస్తున్న మంచి వ్యక్తి అండి అతను. ఇప్పుడు ఒకప్పుడు కడప అంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్. సో అటువంటి ప్రాంతంలో ఇప్పుడు సింగిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షుని పదవి వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? సింగారెడ్డి రామచంద్రారెడ్డి అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు కాబట్టి వేంపల్లి స్థాయి నుంచి వేంపల్లి గ్రామ ప్రజలు, మండల ప్రజలు అందరూ కలిసి హర్షం వ్యక్తం చేస్తున్నారండి. అధ్యక్షుని పదవి ఇస్తున్నందుకు చాలా ధన్యవాదములు. బీజేపీ సభ్యత్వానికి, రాష్ట్ర మంత్రులకు కానీ మిగతా సభ్యులకు కానీ ధన్యవాదాలు. ఇప్పుడు నార్మల్ గా వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిల వీళ్ళంతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపించినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? సింగారెడ్డి రామచంద్రారెడ్డి అనేవారు చాలా మంచి వ్యక్తి. అతను రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతుండడం అనేది చాలా హర్షంగా ఉంది. వేంపల్లి ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర మంత్రులకు కానీ మిగతా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నార్మల్ గా అంటుంటారు ఏంటంటే బీజేపీ ఒక సామాన్యుడికి సామాన్యుల పార్టీ అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి సింగిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఉన్నత స్థాయి పదవిలో ఇవాళ కూర్చునే అవకాశం ఉన్న నేపథ్యంలో మీ స్పందన ఏంటి? రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా కూర్చోవడంలో అనేది నా స్పందన అనేది చాలా వరకు మంచిగానే ఉంది. సో అతను మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా అర్చనీయం అండి. ఆయన బ్యాక్గ్రౌండ్ లాంటి పొలిటీషియన్ నేతనా? బ్యాక్గ్రౌండ్ అంటే చాలా చిన్నప్పటి నుంచి, చిన్న స్థాయి నుంచి కార్యకర్త నుంచి మండల లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేది మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్న నేపథ్యంలో కూటమి ఏ రకంగా ఆయనకు ఎక్కువ అంటే ఎట్లా అంటే స్థానం ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కూటమి కాబట్టి బీజేపీలో కూటమి నేతలు కూడా టీడీపీ ప్లస్ మిగతా జనసేన కార్యకర్తలు కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రామచంద్రారెడ్డి గారి పైన. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం కూడా అక్కడ ఢిల్లీ నుంచి ఆయనకు సపోర్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఢిల్లీ స్థాయి నేతల నుంచి మంచి, మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వెళ్ళారు కాబట్టి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం, ఢిల్లీ నేతలు అనేది రామచంద్రారెడ్డి గారికి మంచి సహకారాలు అందిస్తారని, అంత గుర్తింపు తెచ్చుకున్న మంచి వ్యక్తి కూడా రామచంద్రారెడ్డి అని మండల లెవెల్లో ఇవాళ కూటమి నేతలు కానీ వైసీపీ నేతలు కానీ అందరూ చాలా మంచిగా పొగుడుతున్నారండి.
ఇప్పుడు ఆయన రైతులకు చేసిన సేవ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏంటిది? రైతుల పైన చాలా పోరాటం చేశారండి. పసుపు పాదయాత్ర కూడా ఈ మధ్య కాలంలో చేపట్టారు. అందులో ఇరిగేషన్ పైన మంచి అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఇరిగేషన్ కూడా ఒక గాడిని తెచ్చారని అనుకుంటున్నాం. ఇప్పుడు పసుపు రైతులకు మద్దతు ధర పెరిగేలా ఎటువంటి కృషి చేశారు ఆయన? పసుపు రైతులకు మద్దతు ధర కలగాలని ఒక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాదయాత్ర చేపట్టడము రైతుల పట్ల మేము చాలా అభిప్రాయాన్ని ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాం. ఎంతమంది రైతులు పసుపు ధర పెరగడం వల్ల లాభం పొందారు? పసుపు రైతులు అనేది ఐ థింక్ మన జిల్లా స్థాయి లెవెల్లో మంచిగా పోరాటం చేశారు. సో రైతులు చాలా విధంగా అందరూ ప్రతి రైతు కూడా హర్షం వ్యక్తం చేశారండి. పసుపు పాదయాత్ర పైన మద్దతు ధర ప్రకటించే వరకు ఆయన పాదయాత్రను కొనసాగించారు. ఇప్పుడు రైతు సేవా సమితి ద్వారా ఆయన చేసిన సేవలేంటి? రైతు సేవా సమితి అనేది మనకు జిల్లా నుంచి రాష్ట్ర లెవెల్కు ఏ పోరాటానికైనా రైతుల పట్ల పక్షపాతంగా అనేక విధాలుగా ఆయన సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు పోరాటం చేశారు. కడపలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీ జిల్లాలో? చేస్తున్నారండి, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రీసెంట్ గా రామ శోభాయాత్రకు కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అనేక విధంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరికి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలకి ప్రతి దానికి పోరాటం చేస్తూ ఉన్నారు, సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు ఏంటంటే 2013లో మూసివేసిన చక్కెర కర్మాగారాన్ని తెరిచిన ఘనత ఆయనకే దక్కిందని కూడా మాట్లాడుతున్నారు. నిజమేనా? నిజమే అండి. ఇప్పుడు చక్కెర కర్మాగారం అనేది మూసివేశారు గత ప్రభుత్వ కాలంలో. ఈ మధ్య కాలంలో ఆయన మంచి దానిపైన పట్టు సాధించి మళ్ళీ ఓపెన్ చేయించి మంచి కార్యక్రమాన్ని మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లా అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా బీజేపీ అధిష్టానము పేరు గుర్తించుకొని రాష్ట్ర పదవిని ఆయనకు ఇచ్చినందుకు వేంపల్లె మండల ప్రజల తరపున కడప జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.